హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన అసలైన ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో తుది అంకానికి చేరుకుంది క్యాప్టెన్సీ టాస్క్. ఇదే చివరి రౌండ్ అంటూ బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్లో ప్రారంభించడం అయితే జరిగింది. ఈ రౌండ్లో కేవలం ముగ్గురు మాత్రమే కంటెస్టెంట్స్ ఉన్నారు: ఇమ్మాన్యుయల్, తనూజ, రీతు. అయితే ఒక్క ట్రైన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అని, ఎవరైనా కూడా ఆ చైర్లో కూర్చోవచ్చు అంటూ, అంటే కెప్టెన్సీలో ఉండి రేస్లో నుంచి తప్పుకున్న వారు కూడా ఆ చైర్ కోసం పోటీ పడవచ్చు అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో బజర్ మోగగానే అందరూ కూడా ఆ రైలు డ్రైవర్ కావడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా డెమాన్, అలాగే దివ్య, కళ్యాణ్, ప్రతి ఒక్కరూ కూడా ఆ చైర్ కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైర్ కళ్యాణ్, డెమాన్, దివ్య చేతుల్లోకి రావడంతో దివ్యకి వదిలేశాడు కళ్యాణ్ డెమాన్ని ఆపేసి. దీంతో దివ్య చైర్పై కూర్చోవడంతో సంచాలకైన సంజన మాట్లాడుతూ దివ్య కూర్చోండి, ఇక వదిలేయండి అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత దివ్య బిగ్ బాస్ స్టేషన్పై నిలబడి, ఇక నేను నాకు ఇక్కడ ఏం గడ్జెస్ కానీ ఏమీ లేవు, నా గేమ్ పరంగానే నేను ఆలోచించి అన్ని విధాలుగా ఆలోచించి నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. నేను అందరికీ ముందుగానే చెప్పాను ఇమ్మాన్యుయల్కే నా సపోర్ట్ ఉంటుంది అని. అందుకే నేను తనూజని తీసేస్తున్నాను అంటూ తనూజని క్యాప్టెన్సీ రేస్ నుంచి పీకి పడేసింది దివ్య. దీంతో ఒక్కసారిగా హౌస్ మొత్తం షాక్ అయింది. కళ్యాణ్ అయితే ఎమోషనల్ అయ్యాడు. దివ్య, నీ నుంచి నేను ఆ చైర్ని లాక్కోవడానికి నాకు క్షణం పట్టదు, కానీ నువ్వు చెప్పింది ఏంటి? అక్కడ తనూజని తీయనులే అంటేనే నీకు చైర్ వదిలేశాను అని కళ్యాణ్ చెప్తున్నా కూడా దివ్య అవేమీ పట్టించుకోకుండా నా సపోర్ట్ ఇమ్మాన్యుయల్కే, అందుకే నేను ఇమ్మాన్యుయల్ క్యాప్టెన్ అవ్వాలి అంటే మిగతా వారిలో నుంచి ఎవరిని రేస్లో నుంచి తీయాలో ఆలోచించి అందుకే నిన్ను తీస్తున్నాను అంటూ దివ్య చెప్పడంతో ఒక్కసారిగా తనూజ ఫైర్ అయ్యి, నువ్వు ఇక్కడ గేమ్ పరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం లేదు, మొన్న నీతో మాట్లాడిన మాటలు, నీ పర్సనల్ గ్రడ్జెస్ వల్ల నన్ను ఈ టాస్క్ నుంచి అవుట్ చేస్తున్నావు, నాకు ఇది ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఈ దొంగ నాటకాలు అంటే అసలు ఏం మాటలు, నువ్వేం మాట్లాడుతున్నావు తనూజ అంటూ దివ్య అంటే, భరణి సార్ నీ గురించి మాట్లాడాననే కదా నువ్వు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు అంటే, నేను అవేమీ పెట్టుకోలేదు అంటే, నువ్వు మొత్తం పర్సనల్గా తీసుకొని ఈ టాస్క్ గురించి ఆలోచించకుండా నన్ను కెప్టెన్ కాకుండా అడ్డుకుంటున్నావు, అంతకంటే ఇక ఇంతకంటే హీనమైనది మరొకటి లేదు అంటూ తనూజ రెచ్చిపోయి ఫైర్ అయ్యి దివ్యాను తిట్టిపడేసి లోపలికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ కప్పుకొని ఏడుస్తూ, నాకెప్పుడూ ఇలానే జరుగుతూ ఉంది, ఎవరూ నాకు సపోర్ట్ చేయొద్దు, నేను వారిద్దరితో మాట్లాడకపోయినా కూడా నన్ను ఇలాగే హింసిస్తున్నారు అంటూ రీతు వెళ్ళి ఓదారుస్తుంటే చెప్తూ ఉంది. అయితే అక్కడికి వచ్చిన భరణి తనూజని ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తనూజ ఏడుస్తూనే, మీరు ఇకపై నాతో మాట్లాడొద్దు అంటూ భరణితో చెప్తే భరణి ఎమోషనల్ అవుతూ ఉన్నాడు. మొత్తంగా అయితే దివ్య ఒక ఊహించని నిర్ణయంతో తనూజని ఈ వారం కెప్టెన్ కాకుండా అడ్డుకున్నది అని చెప్పవచ్చు. మరి ఈ ఎమోషనల్ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.